మార్కెట్ లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ముఖ్యంగా రాజా, వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజా ఎందుకు కొట్టావు? ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయిరా. అమ్మాయి ఫోటోలు తీస్తావా? అమ్మాయి ఫోటోలు నిన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? నెట్లో పెడతావా? ఈ ఫోటోలు నేను పెడతాను. ఫోటోలు తీయరా, తీరా ఫోటోలు. సెల్లిపరా అమ్మా బాబు లేని అనాథ నా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? నేనున్నాను. ఒక్కడిని చూసి కొడతారా? నీ అంతు చూస్తాను. అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా. ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా, 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్ని నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నాన్న. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేడు ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు. నేను కొట్టనురా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్లాడలు జైలుకి వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. అబ్బో, ఏమిటో నీ తాపత్రయం. తప్ప చూడరా, నువ్వు వాడి మాట వినకు. ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్. పద. త్వరగా వెళ్ళరా. ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న, త్వరగా రారా. శేఖర్ చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటారా. నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురామని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ రా. కొట్టుకుందాం రారా. నేను చెప్పేది వినరా, దయచేసి. ఏంటో నువ్వు చెప్పేది? ఏమైంది? ఏం లేదు,
నాన్న మీరు వెళ్ళండి. అలా కాదు, ఉండు. నాన్న. ఏమండి, ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నాన్న. నువ్వు ఉండరావు, ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ ఆడబోదు అడుగుతాను. నువ్వు తన్నులు తింటావా? తింటావా? రేయ్, రేయ్, అక్కడ. రేయ్, అమ్మ అక్కడ. రేయ్, రేయ్, ఆపండ్రా. రేయ్, అమ్మ అక్కడ. వద్దురా తల్లి. రేయ్. సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు, వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చెప్పేశావు. నాన్నొద్దు, నాన్నొద్దు. వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ, ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరూ దూరం అయిపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా, వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. ఎవడ్రా వాడు? చెప్పు. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడో సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా, వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్. వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడెందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికీ తెలియకూడదు. వీడిని కూడా బండికించండి. అయ్యో అమ్మ, అమ్మ బాబులు. చెప్పిన పని ఒకటే. పద లోపలికి.
మనల్ని చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా? కబూతర్ కన్నాలు ఒక్కడే అందరు ఇరుక్కుముతున్నాడు. చింపేస్తాను రేయ్. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా? ఏయ్, రండ్రా. ఏయ్, మన వాళ్ళని కొడుతున్నారా? ఈ బ్యాచ్ తీసుకురండి. ఏకైతే కొడుతున్నా. ఎవరు మొన్న బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చిన్న కళ్ళు తెరురా రే.
చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అది ఎవరి మీద పడతా తెలియదు. రాజా, డాడీ నా కోసం వస్తున్నారు. డాడీ, రాజా. ఏమిటి ఘోరం? మై డియర్ సన్, దారి తప్పిన మనిషి ముగింపు ఇలా దారుణంగా ఉంటుందని నాకెప్పుడో తెలుసు. డాడీ, రాజా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాణ్ణి. నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కడివి. నీకు దూరమై ఒంటరిగా బ్రతకడం కంటే మంచివాడుగా మారి ఇలా మరణించడమే మంచిదనుకున్నాను. డాడీ, ఎవరు ఎవరు మిమ్మల్ని దెబ్బతీసింది? ఎవరు? నా మాటలు విని మారిపోయి వస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఎవరు డాడీ? ఎవరు? చెప్పను, చెప్పలేదు. రాజా, రాజా, మొదటిసారిగా మీకోసం నేను తప్పు చేశాను. ఆ తరువాత మిమ్మల్ని చంపుతామని బెదిరించి నా చేత వాళ్ళు తప్పులు చేయించారు. మీకోసం, మీ మంచి కోసం అడ్డదారి నడిచిన నేను అన్నీ మర్చిపోవాలని తాగుడికి దగ్గరయ్యాను, బిడ్డలకు దూరం అయ్యాను. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను. అలా అనకండి డాడీ. అన్యాయంగా మిమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించిన ఆ మనుషులెవరు? వాళ్ళంతా నేను చూస్తాను. చెప్పండి డాడీ. నో నో, ఐ వోంట్ టెల్ యూ, ఐ వోంట్ టెల్ యూ. డాడీ, రాజా, సుఖంగా బ్రతకవలసిన నువ్వు ఆ రాక్షసుల జోలికి పోయి ప్రమాదం తెచ్చుకోవడం నేను సహించలేను. రాజా, డాడీ, రాజా, నిండు మనసుతో ప్రేమించే కన్న కొడుకు చేతిలో కన్ను మూయటం కంటే నాకు వేరే అదృష్టం ఏం కావాలి? డాడీ, ఏం కావాలి? డాడీ, గుడ్ బై మై సన్. డాడీ.
డాడీ, మీ చావుకు కారకులు ఎవరో మీరు చెప్పకపోవచ్చు, కానీ నేను తెలుసుకుంటాను. కన్న కొడుకుగా నా తండ్రిని తప్పిన వాళ్ళ అంతం చూడటం నా కర్తవ్యం. ఆ నా కర్తవ్యం నెరవేరుస్తానని మీ చిట్టి మీద ప్రమాణం చేస్తున్నాను. మిస్టర్ రాజా, మీ నాన్నగారి వీలునామాలో స్థిర చిరాస్తులన్నీ అనాథ శరణాలయాలకి, వికలాంగుల శరణాలయాలకి అందజేయాలని రాశారు. నాకు రాసిన లెటర్లో కూడా కావాలనే తాను ఇలా చేస్తున్నానని, దీనివల్ల తనకు ఆత్మశాంతి, తన బిడ్డలకు మనశ్శాంతి కలుగుతుందని కూడా రాశారు. ఎంత పెద్ద మనసు అయ్యగారిది. లక్షలు సంపాదించి సొరశాపల్లా బలిసిన ఏ ఒక్క నా కొడుక్కి రూపాయి దానం చేయటానికి మనసు ఒప్పదు. నిజంగా అయ్యగారిది సముద్రం అంత విశాలమైన మనసు. మిస్టర్ రాజా, ఈ డాక్యుమెంట్స్ అవి కాపీ ఒకటి మీ దగ్గర ఉంచండి. నేను వెళ్ళొస్తా. అన్నయ్య, ఇంత మంచి మనసున్న డాడీని భగవంతుడు ఎందుకన్నయ్య మన్నించి దూరం చేశాడు? లేదమ్మా, భగవంతుడు కాదమ్మా, పగబట్టిన కిరాతకులెవరో మన డాడీని చంపారు. వాళ్ళంతా చూస్తాను. రాజాబాబు, పొన్నునాటి సముద్రం లాగా ఆవేశంతో పొంగబాక. చూడు, పెద్దయ్య గారు ఏటన్నారన్నా, ఆ పాపిస్నాయాల జోలికి పోకుండా నీ మానాన్ని నిన్ను ఉండమన్నారు కదా. ఆడి చెప్పినట్టు ఆడి జోలికి వెళ్లకుండా ఇళ్లలో గాజు పెట్టెల్లో పెంచే పెంపుడు చేపలాగా హాయిగా ఉండు. ఎవరు నన్ను ఆపలేరు. నా గుండెలో మంటే చల్లార్చలేరు. ఆ నీచుల్ని అంతం చేయకపోతే ముందు ముందు కొన్ని కుటుంబాలు సర్వనాశనం కావచ్చు. చెడు నుండి మంచికి మారే అవకాశాలు కొంతమంది పోగొట్టుకోవచ్చు. వాళ్ళెవరో తెలుసుకోవడం ఎలాగ బాబు? ఈ రాత్రికే మా ఇంటికి వెళ్తాను. మా నాన్నగారికి అది పరిశీలిస్తే ఆ హంతకుల విషయం కొత్తైనా నాకు తెలియవచ్చు. మిస్టర్ రాజా, ఇతనికి ఏం ప్రమాదం లేదు. రేపు ఉదయానికి కళ్ళు తెరిచి మాట్లాడగలిగే స్థితిలో ఉంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. విత్ యువర్ పర్మిషన్ ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అలాగే మిస్టర్. ఓకే. నెక్స్ట్. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఇక్కడి నుంచి ఫోన్ రాగానే నీకే ప్రమాదం జరిగిందని నేను కంగారు పడ్డాను. మరేం పర్వాలేదమ్మా. డాడీ చావు కారకులెవరో తెలుసుకుందామని మన ఇంటికి వెళ్లి ఆధారాల కోసం వెతుకుతున్నాను. ఇంతలో హఠాత్తుగా ఇద్దరు రౌడీలు నా మీద పడి చంపడానికి ప్రయత్నించారు. పాపం, వాళ్ళ కోరిక తెలియదు. బావా, మీరు ఆ ముఠా విషయం మర్చిపోతే మంచిదేమో. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే? కిషోర్, వాళ్ళు బయటపడే సమయం దగ్గర పడింది. అదిగో ఆ మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడే, ఆ వ్యక్తి ఆ ముఠాకి చెందినవాడే. రేపు ఉదయానికి కళ్ళు తెరుస్తాడు. వాడి ముఠా వివరాలు హరికథ చెప్పినట్టు చెప్తాడు. ఏదేమైనా ఇక ముందు ఆ గొడవలకు వెళ్ళకన్నయ్య. పిచ్చి తల్లి, కంగారు పడకమ్మా, వెళ్ళిరా. వస్తాం బావా. నాతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. థ్యాంక్ యూ. చలో మేనల్లుడు, చలో. టాటా. వస్తానయ్య. అలాగే.
ఇవాళ చెప్పిన పని నమ్మకంగాను చాకచక్యంగాను చేసుకొచ్చినందుకు ప్రతిఫలం అందుకోండి. జగ్గు, ఖాన్, జానీ, హలో కిషోర్, నువ్వు కూడా డబ్బు అందుకోవడానికి తగిన వార్తలు ఏమైనా పట్టుకొచ్చావా? నేను చెప్పే కబురు ఎంత విలువైనదో నువ్వే నిర్ణయించుకో బాస్. మా బావ చేత పట్టుబడ్డ బహదూర్ స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడున్నాడు. రేపు వాడికి స్పృహ రాగానే బలవంతాన వాడి చేత మన రహస్యం అంతా రాబట్టుకోవాలనుకుంటున్నాడు మా బావ. గుడ్ గుడ్, చాలా ముఖ్యమైన వార్త తెచ్చా. అందుకో ఈ డబ్బు. కిషోర్, పట్టుబడ్డ ఆ పరమాత్ముడు కళ్ళు తెరిస్తే నీ బావ బెదిరించడం ఖాయం. దాంతో వాడు మన జీవిత చరిత్రలన్నీ గడగడా చదివేస్తాడు. కనుక వాడు కళ్ళు తెరవకూడదు, వాడికి తెల్లవారకూడదు. కిషోర్, వెయిట్ వెయిట్. ఆ శుభకార్యం అంటే వాణ్ణి చంపే శుభకార్యం నీ చేతుల మీదుగానే జరిపిస్తే ఈ డబ్బంతా నీది. బాస్, ఏమిటి నువ్వనేది? వాడిని నేను హత్య చేయాలా? నో, అది నా వల్ల కాదు. బాస్, నా గురించి నీకు బాగా తెలుసు. హత్యలు, రక్తపాతాలు, దొంగతనాలు, దోపిడీలు ఇలాంటి అఘాత్యలు ఏమి చేయని నీకు ఆ రోజు చెప్పాను. ఏ రోజు? నీ ముఠాలో చేరిన రోజునే. అడ్డదారిలో నడుస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలు నా చేత చేయించలేవు, ఎంత డబ్బిచ్చినా సరే. ఆల్ రైట్, ఆల్ రైట్. అయితే మహాపురుషుడవైన నువ్వు మామూలు పనొకటి చేయి. ఏమిటది? సారీ ఫాదర్. బాస్, నువ్వు అనుమానించట్లే మా బావ ఆ వార్డులో కాపు కాశాడు. నన్ను చూసి వెంటపడ్డాడు. నేను అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను. కనుక మన జాని తన పని తేలిగ్గా ముగించుకుండొచ్చు. బాస్, ఏమాత్రం తేడా లేకుండా పని జరిపేశాను. వాడి ప్రాణాలు తీసేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చేసిన పనికి అందుకోండి బహుమానం. కిషోర్, జానీ చేసిన పని కూడా నువ్వే చేసుంటే ఇది కూడా నీదే అయ్యుండే. జానీ, బై ది బై కిషోర్, నీ వెంట తాచుపాములా తరుముకొచ్చిన మీ బావ నీ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా? లేదు, అతను నన్ను ఏమాత్రం గుర్తించలేదు. వెరీ గుడ్. ఇక మనల్ని గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమూ లేదు. ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు. ఒకటి కర్చీఫ్. దానివల్ల ప్రయోజనం ఏముంది బాబు? ముక్కు మూతి తుడుచుకోవడం తప్ప. బాబాయ్, కాస్త బుద్ధి ఉపయోగించి చూడు. కారులో కర్చీఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి. దీని మీద కే అనే అక్షరం ఉంది అంటే వాడి పేరు కూడా కే అనే అక్షరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి. సరే, రెండో ఆధారం ఏమిటి?
ఆ కారు బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఇవాళ సాయంకాలం క్లబ్ లో నువ్వు ఈ గిటార్ వాయిస్తున్నావు. ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి? ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు, దీనిలో మనం ఒక దొరబాబుకి అందజేయాల్సిన వజ్రాలు ఉన్నాయి. ఇవిగో. గుడ్. దీన్ని ఎలా అందజేయాలి? సింపుల్. ప్రోగ్రాం జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు. నీ ముందు కూర్చున్న ఆ దొర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు. నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీన్ని వాడికి ఇస్తావు. ప్రోగ్రాం అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు. దట్స్ ఆల్. ఓకే. లేడీస్ అండ్ జెంట్మెన్, మీలో ఎవరైనా సరే మా క్లబ్ టాప్ పాప్ సింగర్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోనూ ఆటలోనూ పోటీ చేయవచ్చు. పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు. ఎవరైనా పోటీ చేసేవారున్నారా? కిషోర్, పద్మ ఇంట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు. గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగు పెట్టావు? ఏమి సాధించాలని అడుగు పెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకుడు మీ నాన్నగారు. షోర్. అవును. డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి ముష్టి వాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యంలో ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయి కలిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు. నా భార్యను సుఖంలో ముంచొచ్చు. నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఈ ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డవాళ్ల వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదని పోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముగవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండే దగ్గర దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలీదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా
రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య అన్నయ్య ఏం జరిగిందన్నయ్య? ఏమండి అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ప్లీజ్ పద్మా, నేనేం చెప్పలేను. నన్నేమి అడక్కు.